సురేష్ గారు, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా, లేకపోతే పెద్దోళ్ళ సీక్రెట్ టూర్లు పెరుమాళ కెరుక అని మీరు కూడా అంటారా? ఎటువంటి సమాచారం లేదు సార్. ప్రతి ఒక్క కార్యక్రమానికి సెల్ఫీ ఫోటో పోస్ట్ చేసే లోకేష్ గారే ఈ యాత్ర గురించి పోస్ట్ చేయలేదంటే ఇంకా మనకు ఎలా తెలుస్తుంది? లోకేష్ గారు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, కూర్చున్నా, లేచినా ప్రతి దాన్ని కూడా ఆయన తన సామాజిక మాధ్యమాలలో సెల్ఫీ ద్వారా అప్లోడ్ చేసి తన ఫాలోవర్లకి కానీ ప్రజలకు కానీ తెలుపుతారు. మరి ఈ 5 రోజులుగా ఒక సెల్ఫీ ఫోటో కూడా రావడం లేదు. ఏమైపోయారు అర్థం కావడం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను ప్రశ్నిస్తుంటే కొన్ని ఎల్లో మీడియాలో అసలు మీరు అడిగే హక్కు ఏముందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడకుండా పోతే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదు అనడం ఏంటి? ప్రజలు అడుగుతారు, ప్రతిపక్షాలు కాదు, ప్రజలే అడుగుతారు. ప్రజలకు కదా అకౌంటబిలిటీ, ప్రజలకు మనం అకౌంటబిలిటీ, ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఎవరైనా చెప్పాల్సిందే, సమాధానం ఇవ్వాల్సిందే. అవును, ఈరోజు ఒక జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది, పత్రికా ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్దేశంతో పర్యటన జరుగుతోంది, దాని వెనుకున్నటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ మళ్ళీ ప్రశ్నించే వాళ్ళను కూడా తిరిగి దాడి చేస్తున్నారు. మరి మీరు ఎందుకు అడుగుతారు? మీకేం సంబంధం? ఏం సంబంధం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ హోదాలో వెళ్ళారు? వ్యక్తిగత పర్యటన అయితే సరే, వ్యక్తిగత పర్యటనని ప్రకటన విడుదల చేయండి, అంతే కదా. వ్యక్తిగతంగా వెళ్తే కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటన జరుగుతోంది అన్నటువంటి వివరాలన్నా ప్రజలకు తెలియజేయాలి కదా. అవును, ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ ఉద్దేశం? ఈ రోజు ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఇందాక మనం చూసాం, 18 నెలల కాలంగా 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేరువైతే ఈ పద్ధతి ప్రకారం చేస్తే 10 లక్షల కోట్ల అప్పు జరుగుతుంది 60 నెలలకి. రాష్ట్రం విధ్వంసం అవదా? 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని దాటుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి నెల అప్పు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటో మీకు తెలిసినట్టుగా ఉంది. 10 లక్షల కోట్లని ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఖచ్చితంగా దాటుతుంది సార్. 18 నెలలకి ఇప్పుడు 3 లక్షల కోట్లు అయితే సరాసరి నెలకి ఎంత అయినట్టు? 16,000 కోట్లు అయినట్టు. ఈ లెక్కన ప్రతి 60 నెలలకి మొత్తం కానీ ఈ లెక్క అయితే మీరు అన్నట్టు కరెక్టే. 9,60,70,000 కోట్లు అయిపోతుంది. అంటే 10 లక్షల కోట్లు అయిపోతుంది. 10 లక్షల కోట్లు దాటితే రాష్ట్రం విధ్వంసం అయిపోదా? రాష్ట్ర ఆదాయం ఏమైనా పెంచుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బుల్లెట్ ట్రైన్ వేగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదే విధంగా మీరు చూస్తే పర్యటనల గురించి చెప్పారు, మీరు దాదాపుగా అన్నటువంటి వివరాలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 80 సార్లు తిరిగారు, నారా లోకేష్ గారు 87 సార్లు తిరిగారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు 132 సార్లు తెలంగాణ టు ఆంధ్ర, ఆంధ్ర టు తెలంగాణ ప్రత్యేక విమానాలు తిరిగాయి. ఈ లెక్కలో కూడా ఎంత ఉంటుందో తెలుసా? 60 నెలలకి 80 సార్లు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది 267 సార్లు దాటేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 87 సార్లు లోకేష్ గారి పర్యటనలు కాస్త 290 సార్లు దాటే పరిస్థితి ఉంది 60 నెలలకి. మరి పవన్ కళ్యాణ్ గారిది చూస్తే 500 సార్లు దాటిపోతుంది 60 నెలలకి. ఈ రకంగా ప్రజాధనము గాని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైనటువంటి పర్యటనలు పక్క రాష్ట్రానికి చేస్తూ మధ్య మధ్యలో ఈ రకమైనటువంటి రహస్య పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మాటలు మాత్రం ఏం మాట్లాడతారు? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, మేము సరి చేస్తున్నాం. 20 గంటలు రోజుకి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ₹1 కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వరదల సాయం ఇంతవరకు రాలేదు, రైతులకి గిట్టుబాటు ధర లేదు? మరి 20 గంటలు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు? ఏం పని కనిపడుతుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి 20 గంటల పని అని? ఏదైతే ఎల్లో మీడియాలో 20 గంటలు పని చేస్తున్నారు, 20 గంటలు పని చేస్తున్నారు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు నిద్ర కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారని వాకాలు వదులుతున్నారు కదా. మరి రాష్ట్రంలో ఏం ఫలితాలు కనిపిస్తున్నాయి? వాళ్ళ మాటలకి గ్రౌండింగ్ కి రియాలిటీకి తేడా ఏముంది? అసలు ఏమన్నా ఉందా వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు? ఈ రకంగా ప్రజల్ని మభ్య పెట్టే ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ప్రజల మీద అవాస్తవాలని రుద్దాలి, ప్రశ్నించే గొంతులు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, తీర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమైన మూడో వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన రికార్డ్ బ్రేక్, ఇప్పటికే 132 సార్లు అటు ఇటు చక్కర్లు కొట్టేసి ప్రజాధనంతో విలాసవంతంగా తిరిగేస్తున్నారు అనేటటువంటిది ఆయనకు వచ్చినటువంటి గొప్ప అప్లాజ్ అనుకుందాంలే. వచ్చిన ఆయన ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ గారు దీంట్లో రికార్డు ఖచ్చితంగా సృష్టిస్తారు. మీరు ఒక 1000 చెప్పినట్టు సార్లు 500 చేసినా ఆశ్చర్యపోయే పని ఉండదు. 60 నెలలు 1000 500 సార్లు చేయగలుగుతారు దాటిపోతుంది 60 నెలల్లో. చూస్తూ ఉండండి మీరు. రైట్. కానీ పవన్ కళ్యాణ్ గారు సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగి పులిహోర ప్రసాదంలో నత్తొస్తే ఎక్కడికి పోయారో నాకు కనపడట్లేదు సార్. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం జరిగి ద్రాక్షారామంలో దుండగులు కపాలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో నాకు అర్థం కాలేదు సార్. వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది దుర్గగుడికి 3 గంటలకు పైగా కరెంటు కట్ చేసేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారని మాట్లాడుకున్నాం. మరి ఇన్ని అపచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు?